హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ మటన్ కీమా. మీలో ఎంతమందికి మటన్ కీమా చేయటం వచ్చు అండ్ అలాగే వాళ్ళ ఫేవరెట్ కర్రీ అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా కీమాని పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. తర్వాతకి అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసి విజిల్కి పెట్టేయాలి. ఇప్పుడు మనకి ఒక ఆనియన్, 1 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇవి తాలింపుకండి. మీరు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బల్ని మనం దంచుకొని తాలింపులో వేసుకోవటమే. ఇంతకుముందు నేను మటన్ కీమా తినకపోయేదాన్ని. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ నాకు అలవాటు చేశారు. ఇప్పుడు నా ఫేవరెట్ కర్రీ వచ్చేసి మటన్ కీమా అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది మటన్ కీమా ఫ్రై. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. డెలివరీ అయిన వాళ్ళకి ప్రతిరోజు ఒక 100 గ్రామ్స్ ఈ మటన్ కీమా పెడితే చాలా స్ట్రాంగ్ అవుతారని పెద్దవాళ్ళందరూ ఈ మటన్ కీమాని ఫ్రై లాగా చేసి బాలింతరాళ్ళకు పెడతారు. అలాగే కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, కీమా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, అలాగే దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు. ఇందులో తాలింపు గింజలు అవసరం లేదండి, జీలకర్ర ఒక్కటి సరిపోతుంది. కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకొని ఆ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ మటన్ కీమా కూడా మనం ఎట్లాగో ఉడకటానికి కుక్కర్లో వేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. కర్రీ చేయడానికి కూడా ఒక 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వేసి నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడినాయి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడికించుకున్న కీమాని ఇందులో కలుపుకోవాలి. కీమా ఆల్రెడీ మనం విజిల్ పెట్టి కుక్కర్లో ఉడికించినాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ తాలింపులో వేసుకొని కలుపుకొని వెమ్మటే కారం వేసుకోవటమే. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసాను, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా మనం కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, కీమా కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది కారం వేయగానే. నాకు కొంచెం కారం ఉప్పు తక్కువైతే కొంచెం కలుపుకొని మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసి నీట్గా కలుపుకున్నాను. ఆ కీమా టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ఉప్పు, కారం, మసాలా యాడ్ చేసిన తర్వాతకి కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే కీమా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుందండి. నాకు కరెంటు పోయింది, అందుకే కలర్ మీకు అంతగా తెలియట్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.